హలో. ఇప్పుడు మనం రంగరాజ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని గుంటకలగరాకని కాటుకాకని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకి ఊర్లలో అయితే పొలం గట్ల మీద కూడా దొరుకుతుంది. ఈ సిటీస్లో అయితే రైతు బజార్లలో రైతులు పెట్టి అమ్ముతున్నారు, కొనుక్కోవచ్చు. చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. గొండిలాగా అంత కాండంతో తుంపుకొని ఇక్కడ నాకు వేర్లు ఉండే ఒక మొక్క వచ్చింది. దాన్ని నేను ప్లాంటేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆకునంతటిని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. వాటర్తో పాటు ఆయిల్ కాంచామంటే ఆయిల్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ భృంగరాజ్ వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది మనకి హెయిర్కి మంచి కలర్ ఇస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్నెస్కి యూజ్ అవుతుంది. మెయిన్లీ గ్రే హెయిర్ ఏదైతే వస్తుందో దాన్ని ఆపుతుంది, పోస్ట్ పోన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను మందపాటి కడాయి తీసుకుని కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం పెద్దగానే ఉండాలి గిన్నె, ఎందుకంటే ఆయిల్ పొంగే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 20 మినిట్స్ వరకు కాంచుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కలోంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బ్లాక్ క్యూమిన్ అని కూడా అంటారు. ఈ బ్లాక్ క్యూమిన్ ఆర్ కలోంజీ హెయిర్కి మంచి షైన్ ఇస్తాయి, అలాగే జుట్టు నల్లబడడానికి కూడా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ తగ్గుతుంది, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గుతాయి. ఈ కలోంజీని నగెల్లా సటైవా అని కూడా అంటారు. మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈ బ్లాక్ క్యూమిన్, ఆనియన్ సీడ్స్ డిఫరెంట్, రెండు ఒకటి కాదు. ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ఆపుకోవాలి. చూడండి, మంచి గ్రీనిష్ కలర్ వచ్చింది ఆయిల్. దీన్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నింపుకొని 3 to 4 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేను ఈ మధ్యలో 4-5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ప్రిపేర్ చేశాను. ఆ ఆయిల్ వడగట్టంగా మిగిలిన ప్రోడక్ట్ అంతా సేవ్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ మందారం ఆకు కానీ లేదంటే హెన్నా పౌడర్ కానీ మిక్స్ చేసుకుని హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవాలి. దీనివల్ల కూడా మంచి